కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జరిపిన భేటీ ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత మార్పులపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పూర్తి స్థాయి టీపీసీసీ కమిటీ కూర్పుతో పాటు పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో 2 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. వీటితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, మండల కమిటీల నియామకాలపై నేతలు లోతుగా కసరత్తు చేశారు. ఇక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న డీలిమిటేషన్ అంశంపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జరిపిన భేటీ ముగిసింది. సుమారు 3.5 గంటల పైగా సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత మార్పులపైన ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పూర్తిస్థాయి టీపీసీసీ కమిటీ కూర్పుతో పాటు పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపైన సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపైన ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో 2 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. వీటితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, మండల కమిటీల నియామకాలపై నేతలు లోతుగా కసరత్తు చేశారు. ఇక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న డీలిమిటేషన్ అంశంపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు సమావేశమయ్యారు. అంటే మొత్తం ముగ్గురు భేటీ సుమారు 3 గంటలకు పైగా కొనసాగింది. దీంట్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, డీసీసీల అంటే జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సంబంధించి ఇక పూర్తిస్థాయి కొంత పెండింగ్లో ఉన్నటువంటి వాటిపైన కమిటీలు, పూర్తిస్థాయి కమిటీలపైన చర్చ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఎప్పటి నుంచో చాలామంది ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పటికే కొంతమంది నామినేటెడ్ పోస్టులు కొంతమంది అలర్ట్ అయ్యారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లలో వాళ్ళు కొలువు తీరారు. బట్ ఇంకా చాలా వరకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ కాక అలాగే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం అయ్యే దిశగా ఇందులో చర్చించినట్టుగా సమాచారం. అలాగే కమిటీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు ఇంకా చాలా వరకు వేయాల్సి ఉన్నాయి. సో దాంతోపాటుగా సంస్థాగత మార్పులు, పార్టీలో ఏమైనా సంస్థాగత మార్పులు చేయాలా, చేస్తే ఏ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది, నేతల మధ్య సమన్వయం ఏ రకంగా ఉండాలనే దానిపైన ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీకి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ రాబోతోంది. అంటే ఎవరెవరికి ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వబోతున్నాము, ఏ కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి అనేది ఒక లిస్టు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, సీఎం రేవంత్ రెడ్డి, మా పార్టీ వివరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అండ్ పీసీసీ చీఫ్ ముగ్గురు దాదాపు 3 గంటలకు పైగా చర్చించారు. సో నామినేటెడ్ పోస్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వాటికి మోక్షం కలిగినట్టేనా?
ఏదో లిస్టు రాబోతుంది త్వరలో, దాదాపుగా ఒక లిస్ట్, కొన్ని పేర్లతో లిస్ట్ రాబోతుంది 2-3 రోజులు అని తెలుస్తోంది. సో నిజమేనా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కొలిక్కి వచ్చిందో చర్చ? 4 గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి భేటీ కొనసాగింది. కాసేపటి క్రితమే భేటీ కూడా ముగిసినటువంటి పరిస్థితి. ఉదయం 10:30 నుంచి దాదాపు 2 గంటల వరకు కూడా ఈ భేటీ కొనసాగినటువంటి పరిస్థితి. అయితే భేటీలో అనేక అంశాలపైన కూడా చర్చించారు. ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చలు జరిపారు. అయితే ప్రధానంగా ఈ ఫెడరేషన్ చైర్మన్కి సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి జీవో కూడా ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం ఈ భేటీలో చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఒకవైపు పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి కూడా 2 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ ఇంకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం అనేది జరగలేదు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు కూడా సముచిత న్యాయం జరిగే విధంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం ఉంటుంది అంటూ కూడా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పీసీసీ చీఫ్ కూడా బీసీ ఉన్నారు కాబట్టి ఇతర సామాజిక వర్గాలు, అటు రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ, ఇతర మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళను ఆ 4 సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యదర్శులే కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పోస్టుల నియామకం కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకొని కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా టీపీసీసీకి సంబంధించినటువంటి పూర్తి కమిటీ కూర్పు కూడా జరగలేదు. రీసెంట్గా డీసీసీల నియామకం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఉంటాయి, డైరెక్టర్ల పదవులు ఉంటాయి. సో వాటికి సంబంధించిన నియామకం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మండల కమిటీలు, అదేవిధంగా BLA 2లపై కూడా చర్చలు జరిగినట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఏదైతే కేంద్రం చేపడుతున్నటువంటి డీలిమిటేషన్ అంశం ఉందో దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చ చేశారు. డీలిమిటేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏంటి, దానిపైన ఇతర ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇతర నేతలు కానివ్వండి క్షేత్రస్థాయిలో వీటిపైన ఎలా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలనే అంశాలపైన కూడా చర్చ జరిగింది. సో మొత్తానికి దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి చర్చలో కీలక అంశాలు కూడా చర్చించారు రాజేష్. అదేవిధంగా ఏదైతే వారం రోజుల్లో టీపీసీసీకి సంబంధించినటువంటి కూర్పు పైన కూడా ఒక ఆశావాహులో గుడ్ న్యూస్ తెలిపే విధంగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పూర్తి అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఏంటి క్రైటీరియా, ఏం తీసుకోబోతున్నారు? అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీకి వాళ్ళు ఎటువంటి అర్హతలు చూస్తున్నారు? అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అంటే ఆ ఎంపిక, ఆ పలానా కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ ఎంపిక అనేది ఎందుకు లేట్ అవుతుంది? ఎటువంటి క్వాలిటీస్ క్రైటీరియా పెట్టుకున్నారు అక్కడ? మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 70 పైగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 30 నుంచి 35 లోపే కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి టెన్యూర్ కూడా ఈ జూలైతో ముగియబోతోంది. అయితే ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు రెన్యువల్ చేస్తారా, వాళ్ళకి మరొకసారి అవకాశం కల్పిస్తారా, లేదంటే మొత్తం అందరినీ కూడా కొత్త వారిని అనౌన్స్ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. చాలా వారికి రెన్యువల్ అనేది ఉండదు. మొత్తం కూడా పూర్తిగా పార్టీ కోసం ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకే కొత్తగా పదవులు ఇవ్వబోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే మీరు అన్నట్టుగా క్రైటీరియా చూసుకుంటే ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ ఇక్కడ వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక ABC టీమ్స్గా కూడా డివైడ్ చేశారు. ఎవరైతే ఎన్నికల కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టాప్ ప్రియారిటీ ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, అటు అధికారంలో లేనప్పుడు కానివ్వండి, లేదంటే ప్రతిపక్షాలతో పోరాడినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏ టీమ్గా ఉంటారు, వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఉంటుందని చెప్పారు. ఇక B టీం అనే వాళ్ళు మొత్తం కూడా ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు. ఇక C టీం వచ్చేసి ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు. సో ఇలా క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం కృషి చేస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి 4 గంటల మీటింగ్లో కూడా అనేక అంశాలపైన, తాజా రాజకీయాలపైన చర్చించారు. దీని తర్వాత ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి పదవులే కానివ్వండి, లేదంటే వీటన్నిటిపైన కూడా ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు రాజేష్. రైట్.